గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మంగళం శుభమంగళం నిత్య శుభమంగళం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీ నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. గోవింద గోవింద. శ్రీమాత్రే నమః. శ్రీ దత్తాత్రేయ నమః. శ్రీ ఆంజనేయ నమః అని అనేకమైనటువంటి పేర్లతో భగవంతుని మనం మన నోటిలో చెప్పవచ్చు. నిరంతరం కూడా మన నామజపం చేయాలని శాస్త్రాలు ఘోషిస్తూ ఉంది. ఏమండి, మీరు చెప్పిందే చెప్పాలా? మరి వేరే ఏమైనా చెప్పుకోవచ్చా? మా ఇష్టం వచ్చిన దేవుడు అయ్యా, మీ ఇష్టం వచ్చిన దేవుడు చెప్పుకోండి. ఒకడు అంటాడు, నేను ఓం శ్రీ కాలభైరవాయ నమః అను, కాలభైరవాయ అను, వద్దనట్లేదు కదా. నీకు ఇష్టం, నీ ఇష్టం, నీ దేవుడు. జై శ్రీ సాయిరామ్ అంటాన్ని అనండి. ఓం నమో విశ్వకర్మణి అంటాం, అనండి. ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఏ నమః అంటాం, అనండి. గురు రాఘవేంద్రాయ అంటాం, అనండి. ఎంతమంది పేర్లు, ఎంతమంది గురువులు, ఎంతమంది సిద్ధ పురుషులు, అంతమంది పేర్లను మన మనసులో అనుకోవడం వల్ల మనకు ఎప్పుడు మంచి జరుగుతుంది, కానీ చెడు మాత్రం జరగదు. ఇట్టి విషయాన్ని గమనించాలి. అయితే ఈరోజు ముఖ్యంగా ఒక చిన్న విషయాన్ని సూచించడానికి ప్రయత్నం చేస్తున్నాను. కొంతమంది మిత్రులు కానీ విద్యార్థులు కానీ విజయ పరంపరలో తారాజువ్వుల్లాగా ముందుకు వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు వాళ్లకు అనేకమైనటువంటి అవమానాలను చవిచూస్తూ విజయంలో దూసుకుని పోతూ ఉంటారు. ఒక లక్ష్యం ఒకటి తయారు చేసుకుని ముందుకెళ్ళాలండి. ఒక ప్లానింగ్ ప్రకారం ఒక మిత్రుడి దగ్గర పోయి అడుగుతాడు, మరి నీ ఈ విధంగా చేయాలనుకుంటున్నాను, చేస్తే ఎలా ఉంటుంది? అబ్బే జరగదు అయ్యా, అది జరిగే అవకాశం లేదు అని చెప్పేస్తారు. చూసారా ఎంత పొరపాటు? అంటే ఏంటి? ఇతని కంటే అతను ముందుకెళ్తున్నాడు కాబట్టి అతని యొక్క ప్రబోధనని నిరుత్సాహపరుస్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా సహాయ సహకారాలు మిత్రులతో అడగవద్దు. నీ సొంతంగానే ఆలోచించు, నీ సొంతంగానే ముందుకు పరిగెత్తు. అయితే ఒకరోజు విమానానికి రాకెట్కి ఒక చిన్న గొడవ వచ్చింది. విమానం అడుగుతుంది, ఏమయ్యా, నేను నిరంతరం కూడా నాలో కూర్చుంటారు, ఏసీ ఆన్ చేస్తారు, మంచిగా కూర్చుంటారు, నేను ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళి అందరినీ మంచిగా ప్రశాంతంగా దించుతాను, నాకే విధమైనటువంటి డోకా లేదు. మరి నువ్వు ఒకేసారి సంవత్సరంలో ఒకసారి కానీ 2 సార్లు కానీ ఇలా పైకి వెళ్ళిపోతావు, నేను ఇలా వెళ్తాను, నువ్వు ఇలా వెళ్తావు. మరి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా నీకు పేరు ప్రతిష్టలు ప్రపంచం మొత్తం నేను కొనియాడుతుంది, అన్ని పత్రికలు నీ యొక్క ఛాయాచిత్రం వేస్తున్నారు, ఇది న్యాయంగా ఉందా? ఎందుకు అట్లా జరుగుతుంది, నాకు కొంచెం చెప్పాలి అని విమానం రాకెట్ అడుగుతుంది. ఆ రాకెట్ అంటది, అవన్నీ నీకెందుకు అయ్యా బాబు, నువ్వు వెళ్ళు, నా కష్టాలు నాకు ఉన్నాయి, నీకెందుకు అనవసరం. అదే కష్టాలు నేను అనవద్దు, నువ్వు ఒక్కసారి వెళ్తేనే నువ్వు అలా పైకి వెళ్ళి పేరు ప్రతిష్టలు ఎలా వస్తుంది, నువ్వు ఎలాగైనా చెప్పాలని. అయితే చెప్తాను విను. ఇది
నన్ను తయారు చేయడానికి కనీసం 2 ఏళ్ళు పడతదయ్యా. లేదా సంవత్సరం పడతది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు కూడా పడతది ఒక్కోసారి. నన్ను తయారు చేస్తారు అందరూ కలిసి. తయారు చేసినప్పుడు నా గురించి ప్రార్థన కూడా చేస్తారు. నమస్కారం చేసి నన్ను పైకి పంపిస్తారయ్యా. ఇలా పంపించరు, పైకెళ్తాను నేను. మరి పైకి వెళ్ళేటప్పుడు ఒక వింత విషయం చోటు చేసుకుంది, చూసావా ఎప్పుడైనా? ఏముంది చెప్పు. ఏమి లేదయ్యా, నేను పైకి వెళ్ళడానికి ముందు నాకు కింద భాగంలో, అంటే నా ముడ్డి కింద ఏం చేస్తారు, పెద్ద ఫైర్ యూజ్ చేస్తారు. బాంబింగ్ లాగా తయారు చేశారు. తయారు చేసి నా క్రింద ఉంచిన తర్వాత అది నాకు అంటుకుంటుంది. అంటుకుని నేను పైకి ప్రయాణం చేస్తాను. తరాల్లో నేను దూసుకుని వెళ్తుంటాను. మరి నాకు ఎంత కష్టాలు ఉందనుకున్నావు అనింది. ఒక్కసారి అనేకమైనటువంటి ఫైర్లు కింద పెడతారు, నేను పైకి వెళ్తాను. నీకు అది లేదు కదా. నీకు ఎందుకంటే నువ్వు ప్రశాంతంగా వెళ్తావు, ప్రశాంతంగా దించుతావు. కాబట్టి నీది సాధారణంగా జరుగుతుంది. నాది అలా కాదు. ఒక్కసారి చేసినా కూడా ఫైర్ చేస్తారు నన్ను. కాబట్టి నేను పైకి వెళ్తాను. చూసారా? కాబట్టి తారాజువ్వలాగా దూసుకుని పోయేవాడికి ఎప్పుడు ఫైర్ లాంటి ఒక విషయం ఉంటుంది. ఎప్పుడు కూడా రాత్రి పగలు ఫైర్ బ్రాండ్ లాగానే అతను పనిచేస్తూ ఉంటాడు అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి శ్రమ చేసేవాడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయం అనేది ఉంటుంది, విజయం లభిస్తుంది. భగవద్ధ్యానం చాలా తప్పక చేస్తే విజయంలో పరంపరలో ముందు ఉంటాడు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.